వయోవృద్ధులు, కురు వృద్ధులు, ధర్మ వృద్ధుల మనుకులు ప్రబుద్ధుల బుద్ధి ఇంతవరక నిద్రపోచున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మమని ఆవులించుచున్నది. జూదము ధర్మ విరుద్ధము, సప్త మహావ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసి ఆమోద ముద్రను వహించిన మిమ్ములక నేను వీక్షించినది. అయినను జూద క్రీడాలుచుడకు ధర్మసూతినితో మామను సరిదొద్దుని చేసి ఆడిచితినే గాని చతుశక్తి కళావి సాధనకు నేను ఆడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనుక. కాని ధర్మాధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపార్జితమైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తి అయినట్టుగా ఈ పాండుసుతుడు ఒడ్డినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనా పెదవి గడిపితిరా? తమనొడ్డినప్పుడైనా తమ్ములు నోరు మెదిపితిరా? ఆలిని ఓలిగా చేసినప్పుడైనా ఆ మగువను మగధిమ్మితో మత్స్యంత్రము గుట్టి తెచ్చుకున్న వాడును నేను. పాంచాలిపై నీకే అధికారం అనదని ఈ అర్జునుడైనా నన్ను అడిగిన? చతుర్ధర్మ పురుషార్థములలో సహధర్మచారి అయిన దానను దయారహితముగా పందెములో ఒడ్డినప్పుడైనను అవ్వ ఇది అమానుషమన్న వారెవరునూ లేరే. నేను గెలుచుటయ్యే మాయాదురోధరమైనది. ఈ ధర్మజుడే గెలిచి ఉండిన మీరు జేజేలు కొట్టి ఉండేడు వారు కారా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి అధర్మ దేవతను ప్రణయతాండవం ఆడేటప్పుడు తాత అలనాడు స్వయంవర సమయమున నా కూరిమి మిత్రుడైన కన్నుడను సూతకుల ప్రసూతుడైన వదరి వర బహిష్కరణగా విచ్చిన ఈ ద్రుపదులకు బుద్ధి చెప్పుటకు ఏదొక ప్రయత్నము. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన ఆ పంచభద్రక పాంచాలిపై పగ సాధించుటయే దీని ఆంతర్యము. అంతేకాని మా పితృదేవాలంతమైన ఎంగిలి కుటికే ఆశపడి అల్పడను కాను. అందులో జూదార్జితమైన విత్తముపై చిత్తమును గెలిచి అధర్ముడను కాను. నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జూదము తాత. ఈ ప్రతీకార జ్వాలలే ఈ పాంచాలిని ఆవరించినది. మర్మ ధర్మములతో, పాతక కర్మములతో, పక్షపాత బుద్ధులతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడకనర్హులు. మీ హితోపదేశం కట్టండి.